తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు మొదలుపెట్టాయి. స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు సాధించాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తుంటే సీఎం రేవంత్ సైతం మంత్రులకు టార్గెట్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావడం రాజకీయాల్లో హీట్ పెంచాయి. ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని, ఇక తోలు తీస్తామని కేసీఆర్ తనదైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తోలు తీశారు కాబట్టే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారని, ఇప్పుడు పార్టీ డ్యామేజ్ అవుతుందనే కేసీఆర్ బయటకు వచ్చారంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ కు మతిమరుపు ఎక్కువైందని, తన పార్టీ పేరును మర్చిపోయారంటూ హస్తం నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న తెలంగాణ రాజకీయాలు సీఎం, మాజీ సీఎం పరస్పర సవాళ్లతో ఒక్కసారిగా వేడెక్కాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వా నేనా అని తేల్చుకోవడానికి కేసీఆర్, రేవంత్ సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ కు సానుభూతి ఉందని, దాన్ని క్యాచ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా తాను ప్రజల్లోకి వెళితే పార్టీకి బలం వస్తుందని 4 బహిరంగ సభలు పెట్టి ప్రజలను బీఆర్ఎస్ వైపు మళ్లించాలని కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ను ఖతం చేయాలని సీఎం రేవంత్ కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల మంత్రులతో సమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లపై చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో తప్పులు జరగకుండా ఏం చేయాలనే అంశంపై సీఎం రేవంత్ సూచనలు చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ ను కట్టడి చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటాయని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. చీటికి మాటికి ఢిల్లీ వెళ్లి సీఎంపై ఫిర్యాదు చేసిన నాయకులకు కూడా కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించినట్లు సమాచారం. సీఎం రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లు అధిష్టానం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ సీఎం, మాజీ సీఎం డిసైడ్ కావడంతో ఇక నుంచి రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయని చర్చ మొదలైంది.